అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి. రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్ గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలం మొత్తం కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి చేసుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికి పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణం అవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటది కదా, భూమి తిరుగుతూ ఉంటది, ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుంది అనమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి, ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్ అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగింది అని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. మొట్టమొదటిగా మనం ఇప్పుడు మేషరాశి వారికి రవి సంక్రమణ ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం. అయితే మేషరాశి యాక్చువల్ గా మనము మేష లగ్నంతో చూస్తేనే బాగుంటది. మేష లగ్నం చాలా మందికి లగ్నం తెలియదు, రాశి ద్వారానే ఫలితాలు చూసుకుంటారు. కాబట్టి మేష లగ్నం తెలియని వారికి, అంటే పుట్టిన టైం తెలియకపోతే మనము రాశి తీసుకున్నట్టయితే మేష రాశి వారికి
పంచమాధిపతి అవుతాడు. రవి ఎవరవుతాడు? పంచమాధిపతి అవుతాడు. పంచమాధిపతి చతుర్థంలో సంచారం జరుగుతూ ఉంటది కాబట్టి వీరికి అటు విద్యార్థులకైనా కానీ కొత్తగా విద్య అభ్యసించడం లేదా కొద్దిగా ఉన్నత విద్య సేకరించడం, ఉన్నత విద్య కోసం బయటి దేశాలు వెళ్ళటం, ఇలాంటి వారికి కొత్త మంచి ఏమంటారు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కాకపోతే ఇక్కడ పంచమాధిపతి చతుర్థంలో అంటే పంచమం అంటే నెగటివ్ వెళ్తాడు కాబట్టి కొద్దిగా దుష్ఫలితాలు అని అంటే మెయిన్ గా మేషరాశి మేష లగ్నం వారికి సంతానం నుంచి దూరంగా వెళ్ళడం లేదా సంతానం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం కోసము ప్రయత్నం చేసే వాళ్ళకి కొద్దిగా సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా సంతానోత్పత్తికి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటి అన్ని జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనికి నేను లాస్ట్ లో చెప్తాను ఏం చేసుకోవాలనేది. సో ఇలా చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగానే మంచి టైం ఇది ఈ టైము. అలాగే ఉద్యోగస్తులకు కూడా మార్పు వచ్చే సమయం ఇది అనమాట. ఇంకోటి పెద్దగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గురువు కూడా సంచారం అక్కడ కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి మేష లగ్నం మేష రాశి వారికి అక్కడ గురువు రవి ఇద్దరు ఒకే రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలే ఇస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అటు విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా కానీ లేదా రైతులకు కూడా చాలా మంది ఈ మధ్య రైతులకు కూడా ఊరికే నాకు చాలా మంది ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. సో రైతులకు కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. కాకపోతే కొద్దిగా వర్షాలు లేటుగా ఉన్నాయి ఈసారి కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎర్ర ధాన్యం సంబంధించిన అన్ని వస్తువులు ఈసారి పండే అవకాశాలు మంచి పండే అవకాశాలు మంచి రేటు గిట్టుబాటు జరిగే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. కమ్యూనికేషన్ లేదా మీడియా సంబంధిత వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మటుకు అంత పెద్దగా ఫిచ్చింగ్ ఉండదు, మామూలుగా నడుస్తూనే ఉంటది. అదే మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రెమెడీస్ అని చెప్పాను కదా. రవి పంచమాధిపతి చతుర్థంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సూర్యోపాసన చేసుకున్నట్టయితే చక్షుకోపాజ్ఞానం అని కూడా ఉంటది. అది కంటికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్న వారికి ఇది చదువుకుంటే ఈ టైంలో చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు సత్ఫలితాలు అలాగే స్పెక్స్ లేకుండా కూడా ఉండే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. మకర లగ్నం చూసినట్టయితే ఇక్కడ లగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే మకర లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే ఇక్కడ శనీశ్వరుడు కి మకర లగ్నానికి శనీశ్వరుడు అధిపతి. శనీశ్వరుడు తృతీయంలో ఉన్నాడు, ఆయన మీన రాశిలో ఉన్నాడు. మనము ఇక్కడ రవి సంచారం చూసినట్టయితే వీరికి సప్తమంలో రవి సంచారం జరుగుతుంది అనమాట. అది కూడా ఎవరితో పాటు కలిసి ఉన్నాడు ఇక్కడ రవి మనకి గురువు అంటే గురు ఈ మకర లగ్నం వారికి వ్యయాధిపతి అలా తృతీయ అధిపతి అవుతాడు. అతను వచ్చి ఇక్కడ మనకి కర్కాటకంలో కూర్చోవడం అలాగే అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అయిన రవి ఇక్కడ కర్కాటకంలో కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా అండి చాలానే ఇబ్బంది. ఎందుకంటే అష్టమం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు వేరే రాశి వాళ్ళకి ఎప్పుడైతే అష్టమానికి షష్టానికి కనెక్షన్ లేదా వ్యయానికి కనెక్షన్ వచ్చినట్టయితే విపరీతమైన ఖర్చులు లేదా అనారోగ్య సమస్యలు లేదా సడన్ గా. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అష్టమాధిపత్యము వచ్చేస్తుంది మనకి ఇక్కడ సప్తమానికి. అలాగే తృతీయ వ్యయాధిపతి అయిన గురువుతో పాటు కలిసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇదంతా మంచి ఫలితాలు అవుతాయి. ఖచ్చితంగా ఇవ్వడు. ఫస్ట్లే అష్టమాధిపతి సప్తమంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్షిప్ లో అయినా కొద్దిగా విభేదాలు రావటము, సంసార జీవితంలో కూడా విభేదాలు రావటము, చిన్న కలహాలు రావటము, ఆ కలహాలు కొద్దిగా వాళ్ళ జాతక రీత్యా చూసినట్టయితే అక్కడ కూడా సరిగ్గా లేదు, అంతర్దశలు సరిగ్గా లేదు అన్నప్పుడు ఇది బాగా ఎలివేట్ అయిపోతుంది కదా. సో అక్కడ చాలా పెద్ద విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దాంతో పాటు అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టు మనం చూసినట్టయితే మకర లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టయితే
ఖచ్చితంగా అంత పెద్ద రిజల్ట్స్, అంత పెద్ద హ్యాపీ ఎండింగ్ లైఫ్ అయితే, ఎండింగ్ మ్యారిటల్ లైఫ్ అయినా కానీ, పార్ట్నర్షిప్ అయినా, ఇవన్నీ విభేదాలు వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురు ఉపాసన అంటే గురువుకి మనకి దత్తాత్రేయ ఉపాసన అన్నా చేసుకోవచ్చు, లేదా దక్షిణామూర్తి ఉపాసన అన్నా చేసుకోవచ్చు. దాంతో పాటు ఆ రవి అని అంటే సూర్యోపాసన, లేదా ఆదిత్య హృదయ స్తోత్రం అని అంటే ఇది ఆదిత్య హృదయ స్తోత్రం మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే, ఒకటి ఉద్యోగాల్లో ఆ ఆ, ఏమంటారు ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా ఉద్యోగ సమస్యలు, లేదా పదవి ఉన్నత పదవిలోకి ఆటంకాలు వస్తున్నప్పుడు మనకి ఆదిత్య హృదయ స్తోత్రం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఇది మనకు మకర రాశి ఫలితాలు రవి సంచారం వల్ల.